శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం ఇప్పుడు సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒక్కసారి విచ్చేయండి. శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. మన గురువు గారు పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722 అండి. ఎటువంటి సమస్యలైనా పూర్తి పరిష్కారం అయితే మన గురువుగారి దగ్గర ఉంటుందండి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క సాధారణంగా సింహరాశిలో మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. గురుగ్రహ అనుకూలత వల్ల జ్ఞానం, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. చేసే పనుల్లో ఆలస్యం ఉంటే సహనం పాటించడం చాలా మంచిదండి. కుటుంబ విషయాల్లో మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇక రేపటి రోజున ఆదివారం నాడు చేయవలసిన పరిహారాలు వచ్చేటప్పటికి ఉదయం సూర్య భగవానుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఎర్ర పువ్వులతో సూర్యుని పూజ చేయవచ్చు. పేదలకు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సూర్య భగవానుడికి ఆగ్యం ఇవ్వండి. సూర్య భగవానుడు మరియు శ్రీ మహావిష్ణువు ఆరాధన సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు ఎరుపు మరియు బంగారు రంగు. శుభ సంఖ్య వచ్చేటప్పటికి 1. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజునైతే మీరు పట్టకుండా ఎదుటి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వినండి. అహంకారంతో లేదా కోపంతో మాట్లాడడం వల్ల చిన్న విషయం కూడా పెద్ద అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇక రేపటి రోజు ముఖ్యంగా రేపటి రోజు మీ యొక్క జీవితంలో స్తంభించబోయేటువంటి ఒక వార్త ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం అనేది మీ దృష్టిని రేపటి రోజునైతే ఖచ్చితంగా కూడా మార్చబోతుందని చెప్పుకోవాలండి. ఇక ఆ విషయం పైన మీ యొక్క పెట్టేలాగైతే చేస్తుందన్నమాట. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కూడా రేపటి రోజున సమాచారం అందుతుంది. కొంతమందికి అది ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, మరి కొంతమందికి అయితే అది మాట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి మంచి విషయం కూడా మీకు అనిపిస్తుంది. అదేవిధంగా రేపు ఎవరో ఒకరి నుండి మీకు ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూసినట్లయితే కనుక ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక మంచి స్పందన రావడానికి రేపు ఎన్నో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున కుటుంబానికి సంబంధించినటువంటి విషయము, ఉద్యోగానికి సంబంధించిన విషయము లేదా వ్యాపారానికి సంబంధించిన విషయము, డబ్బుకు సంబంధించిన విషయము లేదా ముఖ్యమైన ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక విషయమైనా ఉండొచ్చండి. ఒక సామూహికమైనటువంటి సమాచారం, వ్యక్తిగత విషయాలని రేపటి రోజున ఎవరితో కూడా మీరు పంచుకోవద్దండి. మీ యొక్క ఏ పని చేయబోతున్నారు, మీరు ఎంత డబ్బు వస్తుంది, మీకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం చాలా మంచిది. మీ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ప్రణాళిక ఏమిటి, ఇటువంటి అవగాహన కూడా ఎవరు కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పిన చిన్న విషయం కూడా మరొకరి ద్వారా ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీ యొక్క కుటుంబ విషయానికి వస్తే రేపటి రోజున ఉదయం కొంత మౌనం ఉన్నా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగిపోయేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడేటువంటి విషయము మరలా రేపటి రోజున చర్చకు వస్తుంది. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికగా ఎవరికైనా కానీ సమాధానం అయితే ఓపికగా ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులకి రేపటి రోజున మీ యొక్క బకాయిలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ పనిని మరొకరు గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి పాత కస్టమర్లకి లేదా పాత పరిచయస్తులకి ద్వారా కొత్త చర్చలు జరిగే అవకాశం, కొత్త సూచనలు అయితే కనిపించబోతున్నాయని చెప్పుకోవాలండి.
వెంటనే లాభం వస్తుంది కదా అని భవిష్యత్తులో మీకు దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లాభం అయితే తప్పకుండా వస్తుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పరిపూర్ణంగా విశ్వసించండి. దీనికి సంబంధించిన భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం రేపటి రోజున మాటల కంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఇక ఇప్పుడైతే విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గిన మధ్యాహ్నం తర్వాత చదువుకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం కావడం లేదా చాలా కాలంగా కష్టంగా అనిపించిన అంశంలో ఒక స్పష్టత రావడము, ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేనైతే లేకపోలేదని ఒత్తిడి, నిద్రలే మార్చడం వంటి విషయాలను రేపు నిర్లక్ష్యం చేయకండి. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడుపుతారు. నీటిని తగినంత తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఉదయం నుండి మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం సాయంత్రానికి ఒక సమాధానానికి దగ్గరయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఆసక్తిగా కావాల్సినటువంటి ఒక వార్త, ఒక విషయమా లేదా ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ ఏదైనా సరే, ఒక సమాచారం రేపటి రోజు మీకు ఎదురవుతుంది. అంతేకాదండి, రేపటి రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చేటువంటి రోజుగా మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అన్ని రకాలకు కూడా రాహుగ్రహము అలాగే శనిగ్రహం యొక్క ప్రభావితమైనటువంటి మార్పు రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి అవకాశాలు కనిపించినప్పుడు కూడా మీరు రేపటి రోజున చేసినటువంటి దైవారాధన ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు కొంచెం ఈజీగా బయటపడగలుగుతారు. బయటికి కొంచెం ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ యొక్క మనస్తత్వం కూడా చాలా హుందాగా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎవరైనా వెంటనే నమ్మొద్దు. ఒక వ్యక్తిని నమ్మటానికి ప్రవర్తన, అలాగే మాటల్ని, అలాగే వారు గతంలో చేసినటువంటి గొప్ప పనులని అలానే గమనిస్తూ ఉంటారు. ఒక్కసారి నమ్మితే మాత్రం తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంతకైనా కానీ నిలబడేటువంటి స్వభావం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే నమ్మకాన్ని కూడా ఎప్పుడూ కూడా మీరు దుర్వినియోగం చేసేటువంటి అవకాశం మీకు ఎవరికీ కూడా ఇవ్వరండి. అయితే ఒకవేళ కనుక ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ వ్యక్తిని మరలా మీ దగ్గరికి తీసుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. మీ యొక్క నిర్ణయాలను మరొకరు నియంత్రించాల్సిందని చెప్పి ప్రయత్నిస్తే మీరు అసౌకర్యంగా భావిస్తారు. ఒక పని మీకు సరైందని చెప్పి అనిపిస్తే కనుక ఇతరులు ఎన్ని చెప్పినా కూడా మీ యొక్క ఆలోచనల ప్రకారం మీరు ముందుకు వెళ్ళే స్వభావం మీద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇదే పట్టుదల ఎక్కువగా మీ జీవితంలో ఒడిదొడుకులని అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటువంటి సందర్భాల్ని మీ ముందు ఉంచుతుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు చాలా అవసరం అండి. ఇక ఎన్నో కష్టాలను అధిగమించి రేపటి రోజున మీరు మీ యొక్క స్థాయికి వచ్చారండి. అలాగే మీరు ఇచ్చినటువంటి మాటను కూడా తప్పుడుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టమైనా అయితే మీపై ఎక్కువగా కూడా ఒత్తిడి మాత్రం పెడితే మాత్రం మౌనంగా చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చినటువంటి శుభరంగు వచ్చేసి లేత గులాబీ రంగు అండి. అలాగే రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలు ఎక్కువగా ధరించండి. అలాగే రేపటి రోజు మీకు నలుపు కూడా చాలా వరకు ఫలితాలు ఇస్తుందండి. ఇక ఈ రాశివారు రేపటి రోజున దైవారాధనతో అన్ని రకాల శుభకార్యాలు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక రేపటి రోజున ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతంగా రేపటి రోజున అయితే ఉండండి. మాటల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం చాలా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై తగు శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగడం అయితే రేపటి రోజున చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీకు అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినంత మీకు లాభదాయకంగా లేదన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నవారికి కూడా రేపటి రోజున అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో కూడా కొంచెం మీరు అలర్ట్గా అనేది మీకు కనిపించే అవకాశం ఉంటుంది.
ఇక కుటుంబ రంగంలో మీకు పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున ఏకాగ్రతను పెంచుకోవడానికి మంచి రోజనే చెప్పుకోవాలండి. ఇక గతంలో కష్టం కనిపించినప్పుడు రేపటి రోజు మీరు మరలా తిరిగి ఏదైతే ఆ యొక్క విద్య అనేది ఉంటుందో ఆ ఒక్క విద్యకు సంబంధించినటువంటివి మరలా తిరిగి మీకు కనుక అసంభించినట్లు దాని గురించి అయితే మీకు మంచి పూర్తిగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా తగినటువంటి మాటను ఎవరికైనా ఇచ్చినా కూడా వెంటనే దాన్ని అమలు చేసే విధంగా కాకుండా మరొకసారి దాని గురించి ఆలోచిస్తే రేపటి రోజునైతే మీ పని అన్ని రకాలకు కూడా చాలా మంచిదండి. అలాగే రేపటి రోజున డబ్బుకు పరమైనటువంటి విషయాలు జాగ్రత్త పాటించండి. ఇక పత్రాలు చదవకుండా సంతకం చేయడం వంటివి పూర్తిగా అర్థం చేసుకోకుండా అందరికీ కూడా సలహాలు హామీలు ఇవ్వడం లాంటివి చేయకండి. అలాగే రేపటి రోజున చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి మీకు ఒక పూర్తిగా సమాచారం అనేది అనుకూలమైన సమాచారం అయితే అందుతుంది. అలాగే రేపటి రోజున మిమ్మల్ని అర్థం చేసుకుంటారన్నమాట. మీరు సరదాగా చెప్పినటువంటి మాటల్ని కాకుండా ఏంటంటే రేపటి రోజు ఏ విధంగా కొంతమంది వ్యక్తులు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఓపికగా ఆచి చూసి జాగ్రత్తగా మాట్లాడడం మీకు చాలా మంచిది. సమయము 2 సార్లు పాటించండి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సమస్యలు ఇతరులతో చర్చించుకోవడం రేపటి రోజు మీకు చాలా మంచిదండి. ఇక మీపై ఎవరిని కూడా ఎక్కువగా మనసుగా కనిపిస్తే మీరు ఏదైతే అది మాట్లాడకుండా ఉండడం అయితే చాలా మంచిదన్నమాట. ఇంకా మరి తెలిసింది కదండి. మీకు మీ యొక్క శక్తిని మీ యొక్క అభివృద్ధిపై పెట్టండి. మీ ఎదుగుదలను చూసి ఇతరులు సంతోషించలేకపోతే అది వారి యొక్క సమస్య అండి. మీ యొక్క మార్గంలో మాత్రం మీరు ముందుకు సాగండి. అది వారి సమస్య కాబట్టి వారు మాత్రం వారి గురించి పట్టించుకోవద్దండి. అలాగే రేపటి రోజు మీ మాటలు జాగ్రత్త చాలా అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్తగా పరిచయాల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం మీకైతే చాలా మంచిది. ఇక రేపటి రోజున సింహరాశి వారికి గౌరవం బాధ్యత కొత్త అవకాశాలు కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.